ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సాయంత్రం స్వామివారికి సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారికి ఊంజల్ సేవా కార్యక్రమం అయితే నిర్వర్తించాము. స్వామివారిని మీరు కూడా నమస్కరించుకోండి. అలాగే స్వామివారికి వేదము, గానము, మంగళవాయిద్యం యుక్తంగా ఈ కార్యక్రమం అయితే సాగిందండి. గంటసేపు అయితే ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వర్తించాము. స్వామివారికి ఇలా అలంకరించుకుని ఆ ఉయ్యాలలో సీత తిరుగుతుండగా మనం దర్శనం చేసుకోవటం వల్ల చాలా పుణ్యం అయితే కలుగుతుంది. ఈ వైభవోత్సవాల్లో ఈ సిరీస్ని అందరూ కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ 5 రోజుల కార్యక్రమాన్ని మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. స్వామివారు ఉదయము అభిషేక సేవలో మనందరినీ కూడా అనుగ్రహించి ఉయ్యాల సేవలో అయితే మనకి అనుగ్రహించారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నానండి. మొదటి రోజు కార్యక్రమంలో ఈ 2 కార్యక్రమాలు కూడా అద్భుతంగా జరిగినాయండి. స్వామివారికి మరొక రోజు అంటే మంగళవారం అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు స్వామివారికి శ్రీ గోదా అమ్మవారికి అభిషేక కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ వీడియో అనేది సాయంత్రం అప్లోడ్ చేస్తాను. తప్పకుండా ఆ వీడియో కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. స్వామివారిని ఉదయం అభిషేక సేవలో అలసిపోయి చల్లని సాయంత్రం వేళ ఉయ్యాల సేవలో అనుగ్రహించారు. ఇందుకన్నా మనకి భాగ్యం ఏంటండి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవటం. ఇక్కడ ఉయ్యాల అలా అటు ఇటు ఊపుతుండగా మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఈ సమయంలో స్వామివారు అన్నమాచార్యుల యొక్క సంకీర్తనలు అలాగే పురంధరదాసుడు యొక్క సంకీర్తనలు వింటూ ఆ వైకుంఠంలో సేద తీరుతూ ఉంటారండి. అలానే అనిపించింది. అలాగే స్వామివారు మన ఇంట్లో కూడా ఆ చల్లని సాయంత్రం వేళ ఆ స్వామివారు వారి ఇద్దరిని కూడా అనుగ్రహించడం కోసం ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నారా అన్నట్లుగా అనిపించారు. ప్రతిరోజు కూడా తిరుమలలో సహస్ర దీపాలంకరణ సేవా మండపంలో ప్రతిరోజు కూడా ఊంజల్ సేవ జరుగుతుంది. ఈ ఊంజల్ సేవలో స్పెషల్గా ఏంటంటే 1000 దీపాల మధ్యలో స్వామివారిని ఉయ్యాల వేసి ఆ ఉయ్యాల్లో ఊపటం వల్ల చాలా అద్భుతం. అలాగే ఆ దీపాలన్నీ కూడా వెలుగుతుండగా ఆ స్వామివారిని దర్శనం చేసుకోవటం వల్ల చాలా పుణ్యం జరుగుతుంది. అలాగే మన ఇంట్లో కూడా సంధ్యా వేళలో దీపం ఎలా అయితే పెట్టుకుంటామో ఆ దీపాలన్నీ కూడా వాటికి ప్రత్యేకంగా మన ఇంట్లో కనపడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఊంజల్ సేవలో భాగంగా మీకు డౌట్ రావచ్చు. ముందుగా అయితే ఉయ్యాలను ముందుకి వెనక్కి ఊపాను. అప్పుడు వేదగానం జరుగుతున్నట్లుగా భావించాలి. అలాగే ఉయ్యాలను అటు ఇటు ఊపినప్పుడు గాన సేవ జరుగుతుంది. గానము అంటే పాటలు పాడుతూ అన్నమాచార్యుల యొక్క సంకీర్తనలు అలాగే పురంధరదాసుల వారి యొక్క సంకీర్తనలు వింటూ స్వామివారు సేద తీరుతున్నారు. ఆ తర్వాత నక్షత్ర హారతి 21 నక్షత్రాలతో స్వామివారికి హారతి ఇవ్వటం వల్ల ఏదో ఒక నక్షత్రం మంది అవుతుంది. అటువంటి నక్షత్ర హారతి ఇవ్వటం వల్ల అందరం ఇచ్చినట్లుగా భావించండి. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.